జ్వరం కాస్తైనా తగ్గిందా మేడం? కొంచెం బెటర్ రాజుగారు. ఈవినింగ్ వరకు చూసి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అలాగే మేడం, మీరు వెళ్ళండి. బాబుని నేను చూసుకుంటాను కదా. పర్లేదు రాజుగారు, మీరు మిగతా పనులు చూసుకోండి. వర్షాకాలం పిల్లలకు సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మేడం, ముందే అన్ని మందులు తెప్పించి రెడీగా పెట్టాను. కొత్త దుప్పట్లు, దోమతెరలు అన్నీ తీసుకున్నాను. డాక్టర్ గారిని 2 రోజులకు ఒకసారి వచ్చి పిల్లలందరినీ చెక్ చేసి వెళ్ళమని చెప్పాను. భోజన విషయంలో కూడా ఎక్కడా రాజీ పట్టలేదు మేడం. మంచి పని చేశారు రాజుగారు. అమరేంద్ర గారు, భాగమతి గార్ల దయ వల్ల పిల్లలకి మెరుగైన సదుపాయాలు సమకూరుస్తున్నాం. ఆ కుటుంబం చల్లగా ఉండాలి. అంటే ఆ కార్లో ఆత్మ ఉంటుందా? ఎందుకుండదు? పిచ్చి మొహాల్లారా, నేను మీ కార్లోనే ఉన్నానే. ఆరు ఆత్మ కార్లో ఉంటే బాగా కనిపిస్తుంది. అప్పుడు రాతోడికి తెలిసిపోతుంది. కానీ బాగి ఆత్మని మనిషి అనుకుంటుంది కదా. అది మాత్రమే అనుకుంటుంది. కానీ అరుంధతియే అమర్ భార్య అని బాగికి తెలీదు. ఎప్పటికీ తెలీదు కూడా. ఆ విషయం బాగి తెలుసుకోవాలనుకున్నా ఎప్పటికప్పుడు నువ్వు నేను అడ్డుపడుతూనే ఉన్నాం కదా. మనం మాత్రమే కాదు, ఆరు కూడా అడ్డుపడుతుంది. బాగి ఆ ఫోటో చూస్తే తను చచ్చిన విషయం తను చెల్లికి తెలిసిపోతుంది కదా. ఇలాంటి ఫ్రెండ్సే బాబు మీరు. అసలు మిమ్మల్ని నమ్మాను చూడు, నాది బుద్ధి తక్కువ. అది సరే మను, ఆత్మ ఆ కారులో లేకపోతే ఈ కారులో ఏమన్నా ఉంటుందా? మన వెనకేమైనా కూర్చొని ఉండొచ్చా? మనం మాట్లాడుకుంటుంది వింటూ ఉండొచ్చా? ఏం మాట్లాడుతున్నావు? ఆరు మన కారులో ఎందుకు వస్తుంది? అంటే మనం ఆ కార్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనతో వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఆ విషయం దానికి ఎలా తెలుస్తుంది చిత్ర? ఆత్మకన్నీ తెలిసిపోతాయి కదా మనం. తెలిస్తే మాత్రం ఏం చేస్తుంది? ఆత్మకి చాలా పవర్స్ ఉంటాయి కదా. ఆ శక్తులన్నీ మన మీద ప్రయోగిస్తే? పవర్స్ ని మిస్యూజ్ చేసుకుంటే అది తనకే నష్టం. పగ్గవాళ్ళకు కూడా మీలాంటి ఫ్రెండ్స్ ఉండకూడదు. మిమ్మల్ని ఏం చేసిన పాపం లేదు. దేవుడా, స్వామి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. టైర్ పంచర్. అరవకు, అది బాంబు కాదు. టైర్ ఏమైనా పంచర్ అయి ఉంటుందా? అదే కదా ఇందాక నువ్వు అన్నావు కదా. అసలు నోరా ఇంకేమన్నా? ఇది నా పని కాదు మను, ఆత్మ పని అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? దిగి స్టెప్ని మారుద్దాం పదా. ఇప్పటి వరకు ఆ అవసరం రాలేదు. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్తారా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది. మీ అమ్మాయి దొరికింది రణ్వీర్. నిజమా? నిజమా అమర్? నా కూతురు దొరికిందా? ఎస్. తను ఎక్కడుంది? ఎలా ఉంది? నేను ఇప్పుడు చూడాలి ప్లీజ్. తను ఇక్కడే ఉందా? వెయిట్ 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 వెయిట్. పాప ఇక్కడ లేదు, వేరే సిటీలో ఉంది. ఇక్కడికి రావడానికి 1 డే టైం పడుతుంది. తను నిజంగా నా పాపేనా? నీకు తెలుసు కదా. పాప వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. రేపటి వరకు పాపని ఎదురుగా ఉంటుంది. థ్యాంక్స్ అమరేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఇంతకీ నీకు పాప దొరికిన విషయం మీ వైఫ్కి చెప్పరా? యా, ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తాను. సో మీ వైఫ్ ఎక్కడుందో మీకు తెలుసు అన్నమాట. చెప్పు రండి.
మీ వైఫ్ ఎక్కడుందో నీకు తెలుసా? లేదా అమరేంద్ర, తను ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు. తెలిస్తే తను షూట్ చేసి పడేస్తాను. మరి పాప విషయం చెప్పగానే మీ వైఫ్తో చెప్తాను అన్నావు, మొబైల్ కూడా తీసావు. అదే పాప దొరికిన ఆనందంలో, ఆ ఎగ్జైట్మెంట్లో నేనేం మాట్లాడానో, నేను ఎందుకు ఫోన్ తీశానో నాకు తెలియట్లేదు. షూర్? యా అమరేంద్ర, ట్రస్ట్ మీ. నా వైఫ్ ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు. అమరేంద్ర, ఇంతకీ నా పాప ఎలా ఉంది? తన ఫోటో ఏదైనా ఉందా? నేను ఇప్పుడే తనతో మాట్లాడాలి. మేము కోల్కతా వెళ్ళిపోతాం. 1 డే వెయిట్ చేయరండి మీరు. పాప నీ కళ్ళ ముందు ఉంటుంది. అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది, నాకు ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీనా? ఐ మీన్, మీ పాపను తీసుకొని నువ్వు కోల్కతా వెళ్ళిపోతావు కదా, ఆ తర్వాత నా పని నేను చేసుకుంటాను.